హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. మన ఇంట్లో ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, డేట్ అయిపోయినవి, వాటిని సూపర్గా రీయూజ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ విధంగా నేను వెంకటేశ్వర స్వామి వారిది తీసుకున్నాను. సో దాని అవుటర్ లైన్ నీట్గా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఓల్డ్ శారీ బాక్స్ తీసుకున్నాను. సో ఈ ఫోటోకి సరిపడా సైజ్ది అనమాట. దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అయితే దాని ఎడ్జెస్ పాడైపోకుండా ఉండడం కోసం, నీట్గా ఉండడం కోసం నేనైతే కలర్ టేప్ని అంటిస్తున్నాను. సో ఇక్కడ నార్మల్ టేప్ అయినా అంటించుకోవచ్చు, ప్లాస్టర్ అయినా అంటించుకోవచ్చు, లేదా జస్ట్ పేపర్తో అయినా సరే పెట్టుకోవచ్చు. సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను ఈ కలర్ టేప్ అయితే తీసుకున్నాను. శారీ బాక్స్కి బదులుగా మనం కార్డ్బోర్డ్ షీట్ అయినా సరే యూజ్ చేయొచ్చు. అయితే వెయిట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను శారీ బాక్స్ తీసుకున్నాను. సో మనకి ఏంటంటే ఇలా ఓల్డ్ క్యాలెండర్స్ పారేసుకోకుండా దాని అవుటర్ లైన్ కట్ చేసుకుంటే అది క్యాలెండర్ లాగా అస్సలు అనిపించదు అనమాట. అయితే దాని కాంబినేషన్ కలర్ సెట్ చేసుకునేటప్పుడు కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ తీసుకుంటే మనకి బాగుంటుంది లుక్ అనేది. ఇక్కడ శారీ బాక్స్ మీద పెట్టి చూస్తున్నాను చూడండి, లుక్ అనేది అంతగా లేదు. సో దానివల్ల నేను ఒక ఓల్డ్ బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను. దాని బాక్స్ సైజ్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా ఆ బ్లౌజ్ పీస్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే గ్లూతో అంటించేసుకుంటున్నాను. దాన్ని బట్టి ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే మనం తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఈ గ్లూ వచ్చేసి మనకి మీషోలో అవైలబుల్గా ఉంటుంది, B6000 ఆర్ B7000 అని. ఫస్ట్ అంటించేటప్పుడు వదులుగా ఉన్నప్పటికీ నెక్స్ట్ డేకి చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. చాలా బాగుంది, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్. సో మనం ఆల్రెడీ తీసుకున్న క్యాలెండర్లో ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, వాటి బ్యాక్ సైడ్ వచ్చేసి నీట్గా ఉంది. దానిపైన నేను ఇలా ఫ్లవర్ షేప్ అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా లేస్ అయితే తీసుకున్నాను. మనం ఏదైతే క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్కి ఎడ్జ్లో ఇలా లేస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్లో కొంచెం పీసెస్ అయితే మిగిలాయి. అలాగే ఫ్లవర్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఫ్లవర్ పీసెస్ని ఆ బ్లౌజ్ పీస్తో నేను ఈ విధంగా స్టిక్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసేస్తున్నాను. మనం కావాలనుకుంటే దీనికి పెయింటింగ్ అయినా సరే వేసుకోవచ్చు, బీడ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. సింపుల్గా అయిపోవడం కోసం, మంచి లుక్ రావడం కోసం, మనకి తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా తక్కువ టైంలో అయిపోవడం కోసం నేను ఇలా క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. రోప్తో అయినా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు. బయట ఎంతో కాస్ట్ పెట్టి మనం రకరకాల దేవుడు బొమ్మలవి వాల్ ఫ్రేమ్స్ కొంటుంటాం కదండి, అలా లేకుండా మంచిగా ఓల్డ్ క్యాలెండర్స్ని మనం రీయూజ్ చేస్తూ ఈ విధంగా ఇంట్లోనే మనకి లివింగ్ రూమ్ సైజ్కి సరిపడా ఏ సైజ్కి కావాలంటే క్యాలెండర్స్ ఆ సైజులో దొరుకుతూ ఉంటాయి కదా. క్యాలెండర్తో పని అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం వాల్ ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్ ప్రిపేర్ చేసుకుంటే బయట డబ్బులు పెట్టి కొనుక్కోకుండా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం టైంని మనం కేటాయిస్తే చాలండి, మన చేతిలో ఉన్న క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్గా ఇంటిని ఎంతో అందంగా మారుస్తుంది. సో ఈ విధంగా డిజైనర్ రోప్తో నేను ఈ విధంగా ఫ్లవర్స్ అన్నిటిని కూడా స్టిక్ చేసుకున్నాను. మంచి అట్రాక్టివ్ లుక్ కోసం షైనింగ్ చమ్కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లవర్ మధ్యలో అయితే నేను స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ మనం మిర్రర్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో తీస్తున్నప్పుడు ప్రజెంట్ నా దగ్గర మిర్రర్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను ఇలా అవైలబుల్గా ఉన్న చమ్కీస్తో ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను. నేనైతే చాలా వీలైనంతలో చాలా సింపుల్గా చేస్తున్నాను. ఈ క్రాఫ్ట్ వచ్చేసి మనకి వీలుంటే కనుక, ఎక్కువ టైం ఉంటే కనుక, ఎక్కువ క్రాఫ్ట్ మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటే మనం ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ప్రిపేర్ చేసుకొని వెనకాల ఉన్న క్లాత్ని ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను క్రాఫ్ట్ టూల్స్కి దూరంగా ఉన్నాను. అందుకని చెప్పేసి నేను అయినంతలో చాలా సింపుల్గా ఒక ఓల్డ్ క్యాలెండర్ని సూపర్ వాల్ ఫ్రేమ్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వెనక సైడ్ హ్యాంగింగ్ యాడ్ చేసుకుంటే మనం గోడకి ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు వెయిట్లెస్సే కాబట్టి స్టిక్కీ ఒకే చోట ఉంచుతాము, మళ్ళీ మార్చము అనుకుంటే కనుక డబుల్ ప్లాస్టర్ వేసేసుకొని మనం వాల్కి ఫిక్స్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. దేవుని ఆశీర్వాదం మనకి పువ్వుల రూపంలో వర్షంలా కురుస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే ఆ ఫేవరెట్ కలర్ వైలెట్తో సూపర్గా అనిపిస్తుంది క్రాఫ్ట్. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కనుక కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం.